చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది సాధకులే మనదంతా చూస్తుంటారు. ఏదో ఒక సాధన మీరు ఎలాగో శాకంభరి అన్నారు, ఈ వారాహి నవరాత్రులు అన్నారే, దీనికి ఆ వింధ్యాచలానికి కూడా కనెక్షన్ ఉందండి. గురుగారు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న 9 రోజులు వారాహి నవరాత్రులు. ఈ కాలంలో వింధ్యాచల నివాసిని వారాహి రూపంలో తిరుగుతుంది. ఎవరో ఈ మధ్యన ఒక ఆయన నీలంగా ఉంటుంది వారాహి అన్నారట. వారాహి దేవత శాతవరాహి స్త్రీలింగం కనుక, పుల్లింగంలో వరాహం అంటాం. దీనికి ప్రమాణం దేవీ భాగవతం. దేవీ భాగవతంలో పంచమ స్కంధంలో శుంభనిశుంభవధ సమయంలో అమ్మవారి శరీరం నుంచి వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, బ్రాహ్మి, కౌమారి ఈ దేవతలు పుట్టుకొచ్చారు. పూర్వం ఏ దేవత ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో ఆ రంగుతో వచ్చారు. అంటే ఏమిటి? వైష్ణవి, విష్ణువు నీలంగా ఉంటాడు కాబట్టి అమ్మవారు వైష్ణవి నీలం రూపంలో వచ్చింది. వరాహస్వామి వారు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటాడు. ఇప్పటికి కూడా మీరు రోజు సంకల్పంలో ఏం చెబుతున్నారు? శ్వేతవరాహ కల్పి అంటారు. ఆ శ్వేతవరాహమే స్త్రీగా మారింది అన్నట్టుగా శ్వేతవారాహి రూపంలో అమ్మ వచ్చింది. కుమారస్వామి స్త్రీ వేషం ధరించాడు అన్నట్టుగా కౌమారి రూపంలో. ఈ విధంగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ వీళ్ళంతా కూడా ఆవర్ణములతో వచ్చారు. కాబట్టి వారాహి దేవత తెల్లగా ఉన్నదట, తెల్లని కోరలతో ఉన్నది. యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు 3 రకాల చీరలు ధరించింది. నీలము, పీతవర్ణము, ఎరుపు రంగు ఈ 3 వస్త్రాలు ధరించింది. శుంభనిశుంభవధకి చాలా సాయం చేసింది అమ్మవారికి. ఆ వారాహి దేవత మొట్టమొదట పుట్టింది ఆషాఢ శుక్ల ప్రతిపత్తిథి అంటే పాడ్యమి. అందుకని 9 రోజులు అమ్మని వారాహి దేవతగా పూజించారు. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిన కసుమా, ఎప్పుడో కృతయుగం నుంచి అమ్మవారు వారాహి దేవత ఉన్నది. అంతఃపూర్వం కూడా బ్రహ్మాండ పురాణంలో లలితాదేవత భండాసురుణ్ణి చంపడానికి వెడుతున్నప్పుడు ఈ వారాహి దేవత సాయం చేసింది. అందుకే అక్కడ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే ఒక నామము, దానికి ముందు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామం. ఈ రెండింటికి దండనాథ అన్న ఈ వారాహి అన్న ఒకటే. ఈవిడ ఉన్నది. ఆవిడ 9 రోజులు మనల్ని అనుగ్రహిస్తోంది. అయ్యాక 10వ రోజు ఈ వారాహి దేవతా రూపాన్ని అమ్మవారిలో కలిపేసుకుంటుంది. 10వ రోజున శాకంభరి అనే పేరుతో వస్తుంది. అనగా ఒకప్పుడు దేవతలు మునులు తిండి లేక అల్లాడిపోయి క్షామం వచ్చి క్షేమం లేకుండా ఉన్నప్పుడు శాకంభరి అనే పేరుతో ఒక రూపం ధరించింది అమ్మ. వేల చేతుల్లో పాత్రలు, ఒళ్ళంతా రకరకాల కూరగాయలు, పిండి వంటలు తీసుకుని అనేక నేత్రములతో, అనేక శిరస్సులతో, అనేక పాదాలతో దర్శనమిచ్చి ఆకలితో మాడిపోతున్న వాళ్ళకి మంచి మంచి కూరగాయలతో, పిండి వంటలతో భోజనం పెట్టింది. శాకములతో నిండినది, శాకములతో కడుపుని నింపింది కాబట్టి అమ్మని శాకంభరి అన్నారు. ఆ శాకంభరి ఈ రోజు నుంచి వింధ్యాచల నివాసంలో ఇందాక చెప్పిన అష్టభుజాదేవి దగ్గర, వింధ్యా దగ్గర అమ్మవారిని రకరకాల ఆహార పదార్థాలు, పిండి వంటలతో నివేదన చేసి పూజిస్తారు, కూరగాయలు సమర్పిస్తారు. ఇవేం వ్యర్థం కావండోయ్. ఈ కూరగాయలు వెళ్ళి పేదవాళ్ళకి పంచిపెడతారు. కొన్ని చోట్ల ధనవంతులు ఈ కూరగాయలు కొని వీటిని పేదవాళ్ళకే పంచిపెడతారు. వాళ్ళని స్వార్థానికి వాడరు. ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో లడ్డూ పాడుకునేవాడు లడ్డూ ఒక్కడు తినేస్తున్నాడా? అందరికీ పంచిపెడతాడు. ఆ లడ్డూ ఎంతో కష్టపడి కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కోవడం వల్ల కమిటీ వాళ్ళకు ఉపయోగం, ఈ లడ్డూ 10 మంది తింటారు. అలాగే ఈ కూరగాయలు కూడా పంచిపెడతారు. కాబట్టి వీలుంటే ఈ అమ్మవారిని వారాహి దేవతకి ఉద్యాపన చెప్పి శాకంభరిని పూజించి ఈ కాలంలో ఒక్కసారి ఆ వింధ్యాచల నివాసిని తలుచుకుని అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఈ కూరగాయలు 10 మందికి పంచిపెట్టమనండి, అన్నదానం చేయమనండి. ఈ అన్నదానానికి, శాఖదానమునకు అమ్మ సంతోషిస్తుంది, తిరుగులేని శుభాలు ఇస్తుంది. ముందు ఇహం వస్తే కదా పరం, కాబట్టి భుక్తి ఇచ్చి ముక్తి ఇస్తుంది అన్నమాట. అంటే అమ్మ ఉపాసన అనేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయాలి. నారాయణ మంత్రం ఇవన్నీ అంటే ఎలాగైనా చేయొచ్చు అని చెప్తుంటారు కదా. ఇలా సాత్వికంగా అయినటువంటి అమ్మవారి మంత్రాలు ఉన్నాయా గురుగారు, లేకపోతే అన్ని ఉగ్ర రూపంలో ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. నిజానికి అమ్మవారి ఉపాసన అంత తేలిక లేదు. ఇప్పుడు మనలో కొంచెం పవిత్రత ఉంటే, అపవిత్రుడిగా ఉంటే అంత ప్రమాదం లేదు. అమ్మవారి ఉపాసనల్లో లలితోపాసన, పంచదశి, షోడశాక్షరి, బాలామంత్రాలు ఇలాంటి మంత్రాలు అంటే చాలా సాత్వికములు. అందుకే ఎక్కడ కూడా అక్కడ బలులు ఉండవు. ఆహారాలు కూడా పవిత్రాన్నాలే పెడతారు.
ముందు ఒక సూచన చేసిన తర్వాత ఇందులో ఏది ఉగ్రదేవత ఏది కాదో చెబుతాను మీకు. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మీ అమ్మగారు మిమ్మల్ని కోపగించి కొడతారా కొట్టరు కదా. మరీ పాపాత్ముడైపోయి వాడు లోకకంటకుడైపోయి అందరినీ చంపే దుర్మార్గుడైతే తప్పనిసరి తల్లి చంపుతుందేమో చెప్పలేం తప్ప, లేకపోతే తల్లికి తప్పు కనపడదు. అందుకే దేవీ భాగవతం వంటి పురాణములు నా మాతుః పరదైవతం అన్నాయి. అంటే పరదేవతకి, అమ్మకి మించిన దేవత లేదు, అమ్మని మించిన దేవత లేదు. ఎందుకంటే అమ్మే గొప్ప దేవత. అమ్మవారికి మనం ఎలా పూజ చేసినా ఇష్టమే. బీజములు చదివినా చదవకపోయినా కనీసం అమ్మా అని పిలిచినా సంతోషపడిపోతుంది. మంత్రం తంత్రం అక్కర్లా, పెద్దగా నివేదన అక్కర్లా. నేను ఎరిగి ఒక శిష్యుడు ఏదైనా బీజం ఇవ్వండి అన్నాడు, క్లీం అనమన్నాను, కానీ అనలేకపోయేవాడు. కల్లీం అనేవాడు. రే నాయన ఇలా అనకరా, పోనీ ఒక పని చెయ్యి, పోనీ అయ్యి మనమంటే అయ్యి మనలేక అయ్యమ్మ అని చదివేవాడు పాపం. ఓరి నాయన వీడికి అక్షరాలు పలకట్లేదు అనుకుని అంబ అనమన్నాను. అంబ అనమంటే కూడా అనలేకపోయాడు. సంస్కృతంలో అంబ, తెలుగులో అమ్మ అవుతుంది, తెలుగు శబ్దం అమ్మ. పోనీ అమ్మ అనరా అన్నాను, అంతే అంటానన్నాడు. అమ్మ బాగానే అన్నాడు. 3 రోజుల పాటు శరన్నవరాత్రుల్లో అమ్మ 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 అన్నాడు. ఇవాళ వాడు మహాద్భుత దివ్యస్థితిలో ఉన్నాడు. అమెరికాలో డాలస్ అనేటటువంటి నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి న్యూజెర్సీ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటాలో ఉంటున్నాడు. బోలెడు జీతం, బోలెడు బాగా సంపాదిస్తున్నాడు, సుఖంగా ఉన్నాడు. మొన్న ఈ మధ్యన అతని ఇంటికి కూడా వెళ్ళాను. అమ్మ అమ్మ అన్నంత మాత్రం చేతనే చదువు రాని వాడిని సంస్కారవంతుణ్ణి చేసింది, సంపద ఇచ్చింది. ఈ దేశం దాటి వెళ్ళడు, ఊరు దాటి వెళ్ళడు అనుకున్నవాడిని, హైదరాబాద్ దాటిన వాడిని అమెరికా పంపింది. ఇది అమ్మ గొప్పతనం. అమ్మకి తప్పు కనిపించదని ఇందాక చెప్పిన మాట నిజం. కాకపోతే బిడిసి కొట్టడం అంటే ఏమిటంటే, నీవు అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేసినంతకాలం ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉన్నంత వరకు ఏ ప్రమాదం ఉండదు. లలితా సహస్రనామం చదవండి, నేను బాగుండాలి, లోకం బాగుండాలి అనుకోండి. అప్పుడు ఆ సహస్రనామం చదువుతున్నప్పుడు లేదా సహస్రనామ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏ అపఫలితాలు ఉండవు. అదే సహస్రనామం చదువుతూ పక్కవాడి కొంప కూలిపోవడం కోసం సహస్రనామం చదువుతున్నానంటే నీ కొంప కూలిపోతుంది. అదనమాట బిడిసి కొట్టడం అంటే. బిడిసి ఎప్పుడు కొడుతుంది అంటే, ఉపాసన ఎందుకు ఒక మనిషిని పాడు చేస్తుందంటే, ఎక్కువ మంది మనుషులు ఇతరుల నాశనం కోరుకుంటున్నారు లేదా కోరకూడనివి కోరుతున్నారు. అప్పుడు ప్రమాదం. నాకుగా నేను అమ్మ దర్శనం చేసుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, నాతో పాటు లోకం బాగుండాలి అని జపం చేస్తే ఆ మంత్రంలో ఒకవేళ లోపం వచ్చినా ఏం కొంప పొలగదండోయ్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒకటే సమాసం. అది చేతకాక ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని దీర్ఘం తీస్తే అది అపశబ్దం అయిపోయి అర్థం మారిపోతుంది. ఈ అపశబ్దం చదివినా నీలో కనుక పవిత్రత ఉంటే ఇది నీకేం ప్రమాదం తెచ్చిపెట్టదు. కానీ ఇందాక చెప్పినట్టుగా పక్కవాడి భార్య నాకు భార్య అయిపోవాలి, పక్కవాడి సంపద నాకు వచ్చి పడిపోవాలి, లేదా వాడు ఎవడో నాశనం అవ్వాలి అని ఇతరుల యొక్క ద్రోహమును కోరుకుని జపం చేస్తే సక్రమంగా చేయకపోతే నీకెంతో ప్రమాదము అన్నది అమ్మవారు. అందువల్ల ఆ పని మనం చేయకూడదు. అందువల్ల అమ్మవారిని ఎప్పుడు సాత్వికంగా ఉపాసించండి, ఇతరులకు ద్రోహం కోరుకోకండి. కొన్ని ఉన్నాయి, అవి చాలా గొప్ప ఉపాసనలు, ఫలితము ఇస్తాయి. కానీ పాపాత్ములకి ఈ పని చేసి పెడితే దీని ఫలితం వీడు అనుభవిస్తాడు. అలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. ఈ మంచి ఉగ్ర దేవతలు ఉన్నారే, అమ్మవారికి సంబంధించిన అనేక రూపాలు, ఆ రూపాలు సరిగ్గా చేస్తే మాత్రం వెంటనే ఫలితం ఇస్తాయి. కొంచెం తేడా వచ్చినా ముందు అనారోగ్యం, అపకీర్తి, అపమృత్యువు రావడం మొదలు పెడతాయి. అందుకే ప్రత్యంగిర, రాజశ్యామల, సుఖశ్యామల, లఘుశ్యామల ఇలాంటి ఉపాసనలు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేస్తే క్షణాల్లో రాజయోగము ఇస్తాయి, లేదా ఆ మనిషిని సర్వనాశనం చేస్తాయి. కానీ ఇవి చేసే ముందు అవతల వాడు అయోగ్యుడై వాడి కోసం చేస్తే మాత్రం ఈ ఫలితాన్ని చేసినవాడు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో పొందుతాడు, సందేహం లేకుండా పొందక తప్పదు. అందువల్ల కొంచెం ఆచితూచి చెయ్యాలి. ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడానికి ఉంటుందండి, అవతల వాళ్ళ కోసం చేస్తారు. అదే నేను చెప్పేది. చేసేటప్పుడు ఈ ఉపాసనలు, ప్రత్యంగిర ఉపాసనలు అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి, నియమనిష్టలతో చేయాలి. తేడా వస్తే మాత్రం ప్రమాదం. ఎందుకని వాటిలో ఉగ్రత్వం కూడా ఉంటుంది. నరసింహస్వామి మంచి ఉగ్రుడై ఉన్నప్పుడు
బ్రహ్మ వెళ్ళగలిగాడా దగ్గరికి? ఎవరు లక్ష్మి వెళ్ళలేదు. కన్న రూపు కాదు విన్న రూపును కాదు అంది భాగవతంలో. కానీ ఎవరు వెళ్ళగలిగారు? ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? ఖరదంష్ట్ర భృకుటి సటానకయు ఉగ్రధ్వానముల్ రక్త కేసరయుల్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుంజయవే. ఆ నరసింహస్వామిని చూచి అందరూ హడిలి పారిపోతూ ఉంటే కట్టుకున్న భార్య, కన్న కొడుకు బ్రహ్మ, మిత్రుడు శివుడు దగ్గరికి వెళ్ళలేకపోతే ఒక్క ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఇంతంత గోళ్లతో పేగుల మాలతో ఎర్రగా రక్తంతో తడిసిన జూలుతో భయంకరమైన నేత్రాలతో కోరలతో ఉన్న నీ నరసింహాకారాన్ని చూచి నేను భయపడనన్నాడు ఆయన. ఐ డోంట్ కేర్ అన్నాడు నీ రూపాన్ని చూచి. కానీ నాకు భయం సంసారం అంటే. ఈ భయంకర నరసింహాకారం కంటే క్రూరమైన, బయటపడడానికి వీలు కాని, భరించడానికి వీలు కాని పాపాత్ములతో పాపపుట ఆలోచనలతో నిండిన సంసారం అంటే నాకు భయం అన్నాడు ఆయన. సంసారం అనే దావాగ్నికి భయపడతాను, నీకు భయపడిన అన్నాడు. ఎందుకు భయపడలేదంటే ఆయనలో ఏ విధమైన పొరపాటు లేదు గనక, ఆలోచనలలో లోపం లేదు గనక. అలా అనగానే నరసింహస్వామి నవ్వాడు, నెత్తిమే చెయ్యి పెట్టాడు, ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, చిరజీవిని చేశాడు, శాశ్వతంగా రేపు వైకుంఠం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు భయం లేదు ఆయనకంటే తనలో లోపం లేదు. ఈ చేసేవాళ్ళల్లో లోపం ఉంది, పరులకు ద్రోహం మొదలెట్టాడు, లేదా డబ్బో కీర్తికాంక్షో దేనికోసమో చేశాడు అన్నప్పుడు తేడా వస్తే దెబ్బతినేస్తాడు. అలా దెబ్బతినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చిన్న విషయం చెప్పను. ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన పురాణ గాథ. ఆ పురాణ గాథను నేను ప్రత్యక్షంగా కూడా ప్రమాణంగా కూడా చూసి చెబుతాను. ఈ ప్రత్యంగిర హోమాలు మొదలైనవి చేయాలంటే చాలా గొప్పవాళ్ళు అయి ఉండాలి. ఈ కాలంలో మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు. ఆయన అంటే నాకు ఎంతో అపార గౌరవం. పిలిస్తే దేవతలు పలుకుతారు. అలాంటి వాళ్ళు ఈ ఉపాసనలు ఏం చేసినా ఆ దేవతా రూపం అక్కడికి వస్తుంది. ప్రత్యంగిరి వస్తుంది, రాజశ్యాములు వస్తుంది. ఎందుకంటే ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన పిలిస్తే ఏ రూపమైనా పలుకుతుంది. ఇంకా మహానుభావుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఆయన పిలిస్తే ఏ దేవతైనా పలుకుతుంది. ఎందుకంటే దత్తాత్రేయుడు అలా ఆ స్థాయిలో ఉన్నారు. మాకెవరిని ప్రత్యేకంగా పొగడం, మేము ఆ ఉపాసన చూసి చెబుతున్నమాట, ఆచితూచి చెబుతున్నమాట. అలా కాకుండా తేడా చేస్తే పాపాత్ములకి ఈ ఉపాసనలు చేస్తే ఎలా దెబ్బతింటారో చెప్తాను. ప్రాచీన కాలంలో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి వచ్చేది కాదు. నానాయాతన పడ్డాడు. తిండి లేక ముష్టెత్తుగా అలమటించిపోయాడు. ఓసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, ఎంత ప్రయత్నించినా నాకు రూపాయి రావడం లేదు, కనీసం తినడానికి తిండి లేదు, ఏ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అంటే చీపు అంటున్నారు. ఈ జన్మలో నాకు సంపద వచ్చే యోగం లేదా, తిండి తినే యోగం లేదా, చివరికి విసిగెత్తి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే ఈ గురువుగారు నాగోటివాడు జాలిపడిపోయాడు. నాయన, ఒక ఉపాసన ఉందిరా, ఆ ఉపాసన నువ్వు చేయగలేవు, కానీ ఒక పని చేస్తున్నాను. ఆ ఉపాసన చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి అన్నం పెట్టామంటే నీ పాపాలు పోతాయి. ఆయన రాజశ్యామల ఉపాసకుట. రాజశ్యామల అనే ఉపాసన చేసిన వాడికి ఒక్కడికి అన్నం పెడితే 1000 మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది. 1000 మందికి అన్నం పెడితేనే కానీ నీ పూర్వజన్మ పాపం పోదు. నువ్వు పూర్వజన్మలో నీ ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, అందరినీ తిట్టావు. అదాన దోషేణ భవే దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు. అంటే వాడు దరిద్రుడు ఎందుకు అయ్యాడు? పూర్వం ఎవరికి దానం చేయలేదు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? పూర్వం దానం చేయకపోవటం వల్ల దరిద్రుడయ్యాడు. దారిద్ర్యం నుంచి బయటపడడానికి పాపాలు చేయటం మొదలెట్టాడు, చీట్ ఫండ్లు మొదలెట్టాడు. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోయాడు, అక్కడ శిక్షణ అనుభవించాడు, మళ్ళీ దరిద్రుడయ్యాడు, మళ్ళీ పాపాత్ముడయ్యాడు. ఈ చక్రంలో కూడా కొట్టుకుంటున్నాడు.
నువ్వు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టని మహాపాపం వల్ల ఈ జన్మలో ఘోర కటిక దారిద్ర్యం పట్టుకున్నది నిన్ను. ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే 1000 మందికి అన్నం పెట్టాలి. నువ్వే దరిద్రంలో ఉంటే 1000 మందికి అన్నం పెట్టలేవు. కానీ రాజశ్యామల ఉపాసన చేసే ఒక గురువుగారు ఈ అడవిలో ఉన్నారు, నీకు దగ్గరలో ఉన్న ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నారు. ఆయన్ని బతిమారి ఇంటికి తీసుకొచ్చి పట్టెడన్నం విస్తరాకులో పెట్టావంటే ఆయన ఒక్కడ అన్నం తింటే నీకు 1000 మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది అన్నట్టు. వెంటనే ఈయన వెళ్ళాడు, ఆ ఉపాసకుడిని ఇంటికి పిలిచాడు, బతిమాలాడు. మీరు మా ఇంటికి అన్నానికి రాకపోతే నేను చచ్చిపోతాను, మీ కాళ్ళ దగ్గరే పడి తలకై అలా నేల మీద కొట్టుకుని మరీ మరణిస్తాననగానే జాలి పడిపోయాడు ఆయన. ఉపాసకులకి జాలి ఉంటుంది. వీడింటికి వచ్చాడు. నిజానికి అలాంటి ఉపాసకులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం చేస్తామా, చేయం కదా, వెళ్ళకూడదు. కానీ చెప్పాక ఒక్కొక్కప్పుడు గురువులు జాలి పడతారు. ఆ జాలిని ఇంకో అపార్థం చేసుకుంటారు కొంతమంది. కానీ ఈ యాగాలు ఎందుకు చేస్తారంటే అవతల వాడు కాళ్ళు పట్టుకుంటే జాలి పడిపోతారండి గురువులు. అలాగే జాలిపడి ఈయన వచ్చాడు. రాగానే ఏదో అతి కష్టం మీద 10 మంది దగ్గర వెళ్ళి ముష్టి తెచ్చుకున్న బియ్యంతో అన్నం వండాడు, కూరగాయలు వండాడు, పెరుగు తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. ఆయనకు విస్తరాకు వేశాడు, భోజనం పెట్టాడు. ఈ ఉపాసకుడు ఉన్నాడే, ఈయన ఇంత పూర్వం ఓ చిన్న గుడి కట్టుకొని అందులో అమ్మవారిని శ్యామలాదేవిని ప్రతిష్ఠించి అందులో దీపం కుంది పెట్టి ఆ కుందిలో నీళ్లు పోసి, కావాలని కాదు, ఓసారి ఏదో పొరపాటున నీళ్లు పోసి ఒత్తులు వేసేట. ఒత్తులు వేస్తే దీపం వెలిగించకుండానే దీపం భగ్గున వెలిగింది. అప్పుడు ఆయన అడిగాడు, అమ్మా పొరపాటు నీళ్లు పోసాను నేను, అందులో ఒత్తులు వేశాను, కనీసం అగ్గిపెట్టైనా వెలిగించలేదు, అయినా సరే నీళ్లల్లో ఉన్న ఒత్తులు ఎలా వెలిగాయి అని అడిగితే, నాయన నీ ఉపాసనా బలం అటువంటిది, శ్యామలోపాసన చేసేవాడు నీళ్లతో కూడా దీపం వెలిగించగలడు అన్నది. అప్పటి నుంచి ఆయన రోజు ఏం చేస్తున్నాడు, ఆలయంలో నీళ్లే పోసి దీపపు కుందిలో ఒత్తులు వేసి వెలిగిస్తున్నాడు. సరే ఈయన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా, ఇప్పుడు ఆయన పెట్టిన ఆహార పదార్థాలని ఆ పోసిన బట్టి తిన్నాడు. భోంచేసి చెయ్యి కడుక్కొని అక్షతలు నెత్తి మీద వేసి దీవించాడు, నాయన శుభం కలుగ్గా. కానీ అప్పుడు తమాషా జరిగింది. భోజనం చేశాక ఈ ఆకుని ఎవడు పెట్టాడో వాడే తీయాలిగా. ఈ కటిక దరిద్రుడు, ఈ కష్టంలో ఉన్నవాడు ఆకు తీసి పక్కనున్న బస్తాలో వేశాడు. ఓ గోని బస్తా తెచ్చి ఈ పాత వస్త్రాకు అందులో వేసి ఈ గోని బస్తాలో దూరంగా తీసుకెళ్ళి కాలువలో కలుపుదామని ఒక ఆకు తీగానే మళ్ళీ 2వ ఆకు సిద్ధంగా ఉంది అక్కడ, ఎంగిలాకు. ఇదేమిట్రా మళ్ళీ ఆకు వచ్చింది అని అది తీస్తే ద్రౌపదీదేవికి దుశ్శాసనుడు చీరలు వరిస్తే మళ్ళీ చీరలు వచ్చినట్టుగా ఆకు తీసినప్పుడు ఆకు రావడం మొదలెట్టేదిట. మొత్తం 1000 ఆకులు వచ్చాయి. అంటే అర్థం ఏంటనమాట, ఈతడు భోంచేస్తే 1000 మంది భోంచేసిన ఫలితం వచ్చిందనమాట. అందుకే 1000 ఆకులు వచ్చాయి. ఈ 1000 ఆకులు అందులో పెట్టి, మహానుభావ నీ కళ్ళ ముందు 1000 ఆకులు వచ్చాయి, నీ ప్రభావం ఎంత గొప్పది అన్నట్ట. వీడు ఆశ్చర్యపోయాడు, నా ఉపాసనకి ఎంత శక్తి ఉందనమాట. ఏదో నీళ్లు పోసి అందులో ఒత్తులు వేస్తే వెలుగుతాయి అనుకున్నాను, కానీ నేను భోంచేస్తే 1000 మంది భోంచేసిన పుణ్యం వస్తుంది అనుకుని ఆనందంతో వెళ్ళిపోయాడు. ఈయన విస్తరాకులు పెట్టుకెళ్ళి కాలువలో కలిపేశాడు. వీడి దారిద్ర్యం అంతా పోయింది. మర్నాటి నుంచి వీడికి జాతకం పట్టుకుంది, వీడు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈ ఉపాసకుడు మర్నాడు వెళ్ళి అమ్మవారికి ఆలయం కట్టాడని చెప్పాక శ్యామలాలయం, ఆ ఆలయంలో యథాప్రకారంగా పెద్ద కుంది ఉన్నది. ఆ కుంది దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు పోసాడు, 2 ఒత్తులు బదులుగా 4 ఒత్తులు వేసాడు. ఎందుకంటే ఒక్కొక్క కుందిలో కనీసం 2 ఒత్తులు ఉండాలి. ఒకే కుంది అయితే 3 ఒత్తులు ఉండి తీరాలి, అది నియమం. సాధ్యం త్రివర్తి సంయుక్తం, కాబట్టి 3 ఒత్తులు ఉండాలి. ఈయన 2 కుందుల్లో 2 ఒత్తులు, అందులో నీళ్లు పోసాడు. నిప్పు పెట్టి వెలిగించబోతే ఆ పూట దీపం వెలగలేదు. ఈయన మతిపోయింది. ఆ దీపాన్ని ఎంత ప్రయత్నించినా వెలిగించలేక అమ్మవారి కాళ్ళ దగ్గర తలపెట్టి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకొని, ఏం తల్లి నేనేం అపచారం చేశాను, ఇవాళ దీపం ఎందుకు వెలగట్లేదంటే, నాయన నువ్వు 2 అపచారాలు చేసావు. ఒకటి, పరమ పాపాత్ముడి ఇంటికి వెళ్ళి భోజనం చేసావు, కాబట్టి వాడి పాపం నీకు వచ్చింది, నీ పుణ్యం వాడికి పోయింది. తర్వాత ఒక వ్యక్తికి అన్నం పెడితే 1000 మంది అన్నం తిన్న పుణ్యం వాడికి ఇవ్వాలంటే నువ్వేం చేసినట్టు, ఇప్పుడు 1000 మందికి అన్నం పెట్టకుండా చేసావు. నువ్వే కనుక అక్కడ అన్నం తినకుండా వాడికి, నాయన అడుక్కునైనా సరే రోజు ఒక్కొక్క మనిషికి అన్నం పెట్టు, ఓ 1000 మందికి 1000 రోజులు యాచన చేసి అన్నం పెట్టు అంటే అన్నం పెట్టేవాడు 1000 మందికి అన్నదానం చేసిన పుణ్యం వాడికి దక్కేది. నువ్వు ఒక్కడు తిని 1000 మందికి అన్నం పెట్టకుండా చేసావు. ఈ అన్నిటికంటే కూడా గొప్ప అపచారం ఏమిటంటే, అయోగ్యుడికి అనేక పాపములు చేసి 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 ఈ జన్మ ఎత్తినటువంటి ఒక నీచుడికి నీ తపశ్శక్తి ధారపోయటం వల్ల నీ తపశ్శక్తి పోయింది. రాజశ్యామల అంత తేలికైన ఉపాసన కాదు. ఈ ఉపాసన ఫలితం పొందరాని వాడికి పొందిస్తే,
అంటే ధార పొయ్యకూడని వాడికి ధార పోస్తే నీ శక్తులన్నీ నశించిపోతాయి. అందుకే ఇక దీపం వెలగదంది. నెత్తి నోరు కొట్టుకున్నాడు. అమ్మ ఇంక ఏం చేసినా వెలగదంటే ఈ జన్మ అంతే, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ దీపం వెలగదనగానే సరిగ్గా ఆ సమయానికి అనుకోకుండా ఈ పేదవాడు వచ్చాడండి. వాడికి అప్పటికే డబ్బులు వచ్చేసాయి బాగా, ఒక్క రోజులోనే. వాడిది చూసి మతి పోగొట్టుకున్నాడు. వాడు కొంచెం జాలిపడి నా వల్ల కదా ఈయన దెబ్బతిన్నాడు అనుకుని ఆయన కాళ్ళకి నమస్కరించి మర్నాడే ఇప్పుడు ధనం ఉన్నది కనుక 1,00,000 మందికి అన్నదానం చేశాడు. ఆ అన్నదానం చేయటం వల్ల వాడి పూర్వజన్మ పోయింది, ఈతడికి పాపం పోయింది, ఈతడికి మళ్ళీ దీపాలు వెలిగాయి. దాంతో ఇతడు దీపం వెలిగించాడు. ఇక జాగ్రత్తగా ఉన్నాడు. క్లుప్తంగా చెబుతున్న పెద్ద పురాణ కథ ఇది. కాళికా పురాణం అనే ఒక ఉపపురాణంలోని కథ. ఈ కథను లుప్తమైపోయే క్రమంగా తెలియక. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ఉపాసనలు చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైనవి ఆ శక్తులు లోక శ్రేయస్సుకి లోక నాశనానికి ఉపయోగపడతాయి. కాబట్టి అయోగ్యులు చేస్తే బెడిసి కొడుతుంది, యోగ్యులు చేస్తే ఉపయోగపడుతుంది. జాగ్రత్త వహించకపోతే ఉన్న శక్తులు పోతాయి. కాబట్టి ఆచితూచి ఎవరే రకంగా కావాలో అలా తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, సాధన దెబ్బతింటుంది.